వచ్చేటప్పుడు తినేవాళ్ళలాగా పెట్టేవాళ్ళలాగా ఎన్ని పచ్చళ్ళు. ఇప్పుడు వీటన్నిటిని తీసి మళ్ళీ రీప్యాకింగ్ మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళాలి మళ్ళీ. అసలు కిందకి చూస్తుంటే మై గుడ్నెస్, అసలు చాలా క్రేజీ క్లియర్గా లేఅవుట్ లాగా ఇట్లా ఈ స్థలం వీళ్ళది, ఈ స్థలం వీళ్ళలా కనిపిస్తుంది కదా. హాయ్, ఏంటి షాక్ అవుతున్నారా? మొన్నే కదా, 4 నెలల క్రితమే కదా ఇండియా వచ్చింది, మళ్ళీ రావడం ఏంటి అని. ఈసారి మొన్నట్లా కాదు, మొత్తానికి వచ్చేద్దాం అనుకుంటున్నా. చాలా ట్రై చేశాను కానీ నా వల్ల కావట్లేదు అనమాట. ఆల్మోస్ట్ నా నెలన్నర 2 నెలల నుంచి నాలో నేనే ఇదైపోతుంది అనమాట. ఏం చేయాలి, ఏం డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి. అందరూ వర్క్ పర్మిట్లు అయిపోయి సంథింగ్ ఏళ్ళకి వెళ్ళిపోతారు. నాకు ఇంకా వర్క్ పర్మిట్ 2 years ఉండగానే కష్టమనిపిస్తుంది. జాబులు ట్రై చేస్తున్నాము, ప్రాపర్ పార్ట్ టైంలు లేవు, పిఆర్ వస్తుందా లేదా తెలీదు. ఇక్కడుండి ఏదో పెద్ద సంపాదించేస్తున్నాము, పెద్ద ఎంజాయ్ చేస్తున్నామా అంటే అది లేదు. సరిపోతుంది ఏ రోజుకి ఆ రోజు, మా డబ్బులు మాకు సరిపడటం, ఇండియా నుంచి డబ్బులు ఏమి అడగకుండా ఉండడం. ఇదే గట్టిగా మాట్లాడితే ఆ లోన్లన్నా క్లియర్ చేస్తామో లేదో తెలీదు. బట్ చాలామంది ఎవరు గివప్ ఇవ్వకుండా స్టిల్ అలా కంటిన్యూ చేస్తున్నారు. నేను కూడా చాలా వరకు పోరాడాను, బట్ ఇంకో వల్ల కాదనిపిస్తుంది. ఎన్నాళ్ళు ఇంకా ఎంతెంత మోటివేట్ చేసుకొని ఉందాం ఇంకా అనుకుంటూనే పడుతున్న దెబ్బలు, చూస్తున్న రోజులు, సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా ఇంకెళ్ళిపోదాము ఎందుకు, అట్లీస్ట్ మన అనుకున్న మనుషుల మధ్య కొంచెం మనశ్శాంతి కన్నా ఉంటుంది, డబ్బులు ఇవన్నీ కాదు అని వెళ్ళిపోదాం అనిపిస్తూ ఉంటుంది. ఒకవైపు లోన్లు ఇవన్నీ కూడా కాదు, వచ్చాము ఏదో ఒకటి చేయాలి అని చెప్పి వెనక్కి లాగుతూ ఉంటాయి. వీటన్నిటి సమస్యలతో ఆలోచించి ఒక రకంగా చెప్పాలంటే ఆరోగ్యం కూడా చెడగొట్టేసుకుంటున్నాం. ఎనీవే, మొత్తానికి వచ్చేయాలి అని డెసిషన్ అయితే తీసుకున్నాము. ఇంకా వెళ్తూ దారిలో ఇంకా మిగతా అన్ని విషయాలు కూడా మాట్లాడుకుందాం. మా బాబోయ్, ఈ స్నోలో ఈ వెయిట్ లిఫ్టింగ్ ఒకటి సరికి అమ్మా. ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ రీచ్డ్. ఎంత చూస్తుంటే ఫస్ట్ టైం కెనడా వచ్చినప్పుడు రోజులు గుర్తొస్తున్నాయి. ఇట్లాగే మిడ్ నైట్ రీచ్ అయితే, మిడ్ నైట్ ఒక నైజీరియన్ అనమాట తీసుకెళ్ళి టొరంటో నుంచి లండన్లో డ్రాప్ చేసాడు కార్లో. స్నో ఏంటో ఇక తింటో, సేమ్ వింటర్లో వచ్చాను, ఇప్పుడు కూడా మళ్ళీ వింటర్లో వెళ్ళిపోతున్నాను. అది మొత్తానికి అయితే మనం ఎయిర్పోర్ట్కి వచ్చాము, ఇంకా మనం వెళ్తున్నాం. ఓకే, బాయ్. బోర్డింగ్ పాస్ అయితే ఇచ్చేసారు. నెక్స్ట్ ఈ 3 బ్యాగ్స్ సబ్మిట్ చేస్తున్నాం మనం లోపల. అది మొత్తానికి మన బ్యాగ్లు అయితే వెళ్ళిపోతున్నాయి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా మన గేట్కి మనం వెళ్ళిపోవాలి. ఇదిగోండి ట్రాలీని, ఈ బ్యాగ్ని తీసుకొని. ఇప్పుడు అమ్మ బ్యాగుల దగ్గర మనకైతే కొంచెం హడావుడైంది. ఇప్పుడు చూస్తేనేమో ఎంతో హడావుడిగా ఉంది ఇక్కడ. ఈ అమ్మ ఈ తిరుపతి మెంట్లు ఎక్కించినట్టు ఇదంతా తిప్పుతారు ఎయిర్పోర్ట్లో కూడా. ఇదేం కర్మరా బాబు. ఇదిగో ఇప్పుడు మనం లైన్లో నుంచి చూసామా, అక్కడ చూసారా, అక్కడ ఎలక్ట్రానిక్స్ ఉంటాయి కదా మన బ్యాగ్లో. ఇప్పుడు మొబైల్ కానీ, ల్యాప్టాప్ కానీ, సంథింగ్ కానీ ఎక్స్ట్రా ఉంటాయి కదా, అవన్నీ తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేయాలన్నమాట. ఒకసారి చూడండి, అదిగోండి అందరు జనాలు లైన్లో కూడా సబ్మిట్ చేస్తున్నారు. సబ్మిట్ చేసుకొని లైక్ మన దగ్గర ఏమేమి ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ కానీ, లైక్ అన్వాంటెడ్ థింగ్స్ క్యారీ చేస్తున్నామా లేదా అవన్నీ చెక్ చేసుకొని పంపిస్తారనమాట. టైం అయిపోతుంది మనకైతే. అది మన థింగ్స్ మొత్తం వచ్చేసినాయి ఇక్కడ. అమ్మయ్యా, ఇది పెట్టేసుకొని ఇంకా పోయి ఫ్లైట్ ఎక్కడ ఉందా మన ఫ్లైట్. వావ్, ఇదిగోండి ఇదే టొరంటోస్ డ్యూటీ ఫ్రీ.
లోపల ఆర్నమెంట్స్ కానీ బ్యాగ్స్ కానీ ఇదిగోండి పర్ఫ్యూమ్స్, మందు కూడా దొరుకుతుంది అనమాట కొంచెం తక్కువ రేట్లకి. కొంచెం హడావిడి అయితే అయింది ఇక లాస్ట్ వరకు మాత్రం చాలా హడావిడి అయిపోయింది. చూడండి ఇంకా వెనకమాల వాళ్ళే లైన్లో ఉన్నారు. ఇప్పుడు మనం ఫ్లైట్లోకి ఎక్కడానికి వెళ్తున్నాము. మన ఫ్లైట్ ఇప్పుడు ఎక్కడ ఉంది అంటే మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు మొత్తానికి ఇదే మన ఫ్లైట్. ఇదిగోండి ఫ్లైట్ డోర్, మన డోర్ ఒకటే కనబడుతుంది. ఇక్కడ లోపలికి వెళ్తే కానీ తెలియదు మిగతాదంతా ఎంత ఉంటుందో. అబ్బా ఇదిగోండి ఫ్లైట్ డోర్, ఈ డోరే క్లోజ్ అయ్యేది అంత అయిపోయిన తర్వాత. అబ్బా ఎయిర్ హోస్టెస్కి ఫోను. Can I go now? Can you go right? Okay. ఫ్లైట్లో కూడా లగేజ్ వెళ్ళడానికి తన్నుకుంటారు మామ. ఫస్ట్ పెట్టిన మొత్తం లగేజ్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం లగేజ్ పెడతానికి ఎక్కడ వెతుక్కోవాలి, ఎక్కడ పెట్టాలో కూడా మనకు లగేజ్ అయితే తెలియదు. మొత్తానికి ఫైనల్గా ఫ్లైట్ లోపలికైతే వచ్చేసాను. ఈసారి మనకి విండో సీట్ దొరికిందనమాట ఎట్లాగో లక్కీగా. మొత్తానికి అలా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయింది. సో టొరంటో నుంచి చూడండి నైట్ టైం వ్యూ ఎంత బాగుందో. ఇక్కడ నుంచి అలా పైకి వెళ్ళిపోతుంటే మనుషులు మా అందంగా చిన్నగా అయిపోతుంది, బిల్డింగ్లు చీమల్లాగా కనిపిస్తున్నాయి చూడండి. అయిపోయింది ఇంకా కెనడా టొరంటో. బాయ్ బాయ్ టొరంటో. ఏం చేయలేము, అయిపోయింది అంతా. అమ్మో ఈ ఫ్లైట్ జర్నీ లేని కథ ఏంది, ఏమైతుంది అసలుకి మామూలు కాదు. ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. ఊపి పడేస్తున్నాడు ఫ్లైట్ని అటు పడతాడు. కొంచెం భయం అవుతుంది. సేఫ్ వెళ్తామా లేదా తెలీదు. చాలా వరకు కిందకి దించేశాడు. అమ్మా మొత్తానికి ఎలా అయితే ల్యాండ్ అయింది ఫ్లైట్ సేఫ్. కానీ ఇప్పుడు మనం ఎడ్మంటన్ అనే సిటీలో ఉన్నాం. ప్రస్తుతానికైతే మన లగేజ్ కలెక్ట్ చేసుకుందాం వెళ్ళి. అమ్మయ్య మన మొత్తానికి మన లగేజ్ అయితే సేఫ్గానే వచ్చేసింది. సో అసలు విషయం ఏంటి అంటే నాకు ఈ నైట్ ఫ్లైట్ జర్నీలో చాలా అంటే చాలా రియలైజేషన్ వచ్చిందనమాట. అసలు ఈ ఫ్లైట్ క్రాష్ అయిపోతుందా ఏంటి అని అంత హడావిడైంది. కానీ ఫైనల్గా ఎట్లయితే మొత్తానికి సేఫ్గానే ల్యాండ్ చేశాడు. ఆ టైంలో నేను ఆలోచించిన విషయం ఏంటి అంటే అసలు ఈ టైంలో నేను ఇప్పుడు ఇండియా వెళ్ళి ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచించాను అనమాట. సో అందుకే నాకు ఎందుకో మనసు ఒప్పట్లేదు నా వర్క్ పర్మిట్ని 2 years ఉండగానే ఇండియా రావటము. సో అందుకోసమే వర్క్ పర్మిట్ అయిపోయాక వెళ్దామని చెప్పేసి ఈ ఎడ్మంటన్ అనే సిటీలో ఆగిపోతున్నాను. ఇక్కడ నుంచి బయటికి వెళ్దాము, ఇక్కడ న్యూ లైఫ్ స్టార్ట్ చేయడానికి ట్రై చేద్దాము, ఏమైద్దో చూద్దాం. సో అదనమాట సంగతి. మిడిల్లో ప్రయాణం మధ్యలో నా మనసు మార్చుకున్నాను. ఇంకా 2.5 years వర్క్ పర్మిట్ ఉంది ఆల్మోస్ట్. ఈ 2.5 years ఇక్కడే ఉండి ఏదో డిసైడ్ చేసుకొని అప్పుడు ఆలోచిద్దాం. సో ప్రెజెంట్ ఎక్కడున్నాను అంటే తెలుసు కదా, నైట్ ఎడ్మంటన్లో ఫ్లైట్ దిగేశాను. సో అక్కడ పక్కనే ఉన్న ఒక సిటీ అనమాట క్యామ్రాస్. సో అక్కడ ఉన్నాను ప్రెజెంట్. సో నెక్స్ట్ నా లైఫ్ని ఇక్కడ నుంచి లీడ్ చేయబోతున్నాను. అండ్ నా నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది కమింగ్ వీడియోస్లో మీ అందరికీ చూపిస్తాను. అంతే మరి. కెనడా నుంచి ఇండియా అయితే రావట్లేదు, జస్ట్ సిటీ మారాను. సారీ సిటీ కాదనమాట, రాష్ట్రం మారాను. కెనడాలో ఉండే రాష్ట్రాలు చాలా ఉంటాయి కదా, అలా నేను ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి మారాను. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను ఎగ్జాక్ట్లీ అంటే ఒంటారియో నుంచి ఆల్బర్టా అనే రాష్ట్రంకి వచ్చాను అనమాట. సో ఇప్పుడు టైమింగ్ చేంజ్ కూడా మారిపోయింది. అంత లైఫ్ అంతా చాలా ఫ్రెష్గా ఉంది, చాలా ఫ్రెష్గా స్టార్ట్ చేయబోతుంది నా లైఫ్ని. ఇక్కడ నుంచి నా నెక్స్ట్ మూవ్స్ ఏంటి, ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది నా నెక్స్ట్ వీడియోస్లో చూద్దాము. మరి నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ కెనడా కుర్రాడు.